వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలకు వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకుంది. గోవిందనామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవ ఆలయాల వద్ద భారీగా బార్లు తీరారు భక్తులు. వరంగల్ మహానగరం బట్టల బజార్లోని శ్రీ బాలవెంకటేశ్వర ఆలయంలో స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు చాతుర్మాస దీక్షతోని విరమించుకొని భక్తులకు దర్శనమిచ్చేటువంటి భాగ్యం కలిగించే వీధిగా వైకుంఠంలో కూడా వేంచేసి ఉంటాడు. ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలందరూ ఆ వైకుంఠానికి రావడం వల్ల అక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఈ భక్తులందరూ అక్కడికి వచ్చి దేవాలయంలో దర్శిస్తే ఆ ముక్కోటి దేవతలు కూడా ఆ దేవాలయంలో ఉంటారని చెప్పి ఒక ప్రతి అందరినీ దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించేటువంటి అవకాశం కల్పించేటువంటి విధంగా వారు స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఇచ్చ అంటే కోరికలను చేసుకొని వారు విన్నవించుకుంటారు. అలాగే ఈ రోజు స్వామివారి యొక్క ఏకాదశి కాబట్టి ఉపహారం ఉండే తర్వాత ఏదైనా ఉపవాసం ఉండే అవకాశం ఉంటే శరీర అనుకూలమైనటువంటి వాతావరణంతో వాళ్ళు స్వామివారి యొక్క సేవకు వినియోగం ఇచ్చేటువంటి ఒక పద్ధతులు ఉంటే బాగుంటుంది. అలాగే ఈ రోజు ఈ దేవాలయంలో కూడా స్వామివారికి ఉదయం నుంచి స్వామివారికి అర్చనలు, ద్వారదర్శనము, భక్తుల అవకాశం కూడా వచ్చి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రాహ్మణో వై సర్వాభిదేవాః Gracias.